అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంపై మాజీ ఎంపీ అంజన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అర్హుడినా కాదా, అభ్యర్థి ఎంపికలోనూ నన్ను కనీసం సంప్రదించరా అని అంజన్ కుమార్ యాదవ్ పార్టీని ప్రశ్నించారు. అయితే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షితో పాటు మంత్రుల బృందం బుజ్జగింపులతో అంజన్ చల్లబడ్డారు. తాను తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానన్నారు అంజన్ యాదవ్. జూబ్లీస్లో క్యాండిడేట్ పెట్టి అది ఇన్ఛార్జీలను ఇస్తారు. నాకు పిలిచి ఒక్కరోజైనా మాట్లాడిరా, నీ పార్లమెంట్ అది, ఒక్కరోజైనా మాట్లాడాలి కదా. పలానాని పెడుతున్నాం, పలానా పెట్టలేము అని అంతకు అర్హుని కదా. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, దానికి 4 లోకాలంటే కొయ్యనీకి ఏదైనా ఒక వంక పెడతారా? టికెట్ కన్నా ముఖ్యము నన్ను సంప్రదించలేదు కదా. ఇప్పుడే కాదు, ఆడ క్యాండిడేట్ ప్రచారం స్టార్ట్ చేసేసారు మా మంత్రులందరూ కలిసి. నాకు ఒక్కరోజు చెప్తారు అంటే అంటరాను లెక్క చూసిరు. నన్ను చూస్తే నేనే జొర్రి ఇవన్నీ ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చిన పిలిచిదా నన్ను. ఇప్పుడు వచ్చి మళ్ళీ అది తీసుకుంటుండే. ఎప్పుడు నాకు బొంద పెడితేనే ఉంటాయి. నేను ఊకుండి అటచే మాడుకుంటావు వాళ్ళతో. డూ ఆర్ డై అంటున్నా, మర్తా క్యానై కర్తా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. నేను ఇంకెవరి గురించో ఏ గురించి, రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకించి ఈ పార్టీలో ఉన్నాను. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పారు, बिहार इलेक्शन है, वहाँ कुछ भी डैमेज, केवल राहुल गांधी प्रधानमंत्री बनना बोल के हमारा आखिरी ख्वाहिश है. अभी पूरे हमारे जो डिपेंड है कार्यकर्ता लोग, पूरे मैडम से हम बात करेंगे, इंचार्ज मिनिस्टरों से बात करेंगे, सबको न्याय करना, जो कार्यकर्ता है उन लोगों को न्याय करना बोल के ज़रूर करेंगे. महिला कांग्रेस, NSY, यूथ कांग्रेस सभी को मैडम अश्योरेंस है.